ఫ్రెండ్స్ ఈ రోజు మనం మల్లన్న స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ మల్లన్న స్వామి శివంబుగా వెలిచాడు, బండ సర్కిల్లో వెలిచాడండి. నేను బండ సర్కిల్లో దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను అండ్ దేవుని కూడా నేను చూపిస్తానండి. ఇప్పుడు అక్కడ మీకు దూరంగా కొండలు కనిపిస్తున్నాయి కదండి, ఆ కొండల లోపలికి వెళ్ళాలి. ఆ లోపలికి వెళ్తేనే మనకు మల్లన్న స్వామి దర్శనం అయితే మనకు జరుగుతుంది. ఇప్పుడైతే నేను వెళ్తున్నాను. సుమారు ఏంటంటే ఇక్కడి నుంచి మెయిన్ రోడ్ నుంచి మనకి 4 కిలోమీటర్లు అయితే ఉంటుందండి లోపలికి. నేనైతే వెళ్తున్నాను, వెళ్ళి మీకు మొత్తం వీడియో మొత్తం చూపిస్తానండి. ఇక్కడ చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయండి ఈ టెంపుల్ వచ్చేసి. ఇక్కడ ఏంటంటే ఒక బావి ఉంటుంది. బావి ఏంటంటే 365 days ఎప్పుడైనా సరే నీరు అయితే మొత్తం ఉండకుండా అయితే ఉండదండి, ఎప్పుడు నీరు వస్తూనే ఉంటుంది బావిలోకి వెళ్ళి. ఆ నీళ్ళతో తాను చేసినా కానీ ఇంట్లో తీసుకెళ్ళినా కానీ చాలా మంచిదండి. చాలా మంది భక్తులు కూడా ఇక్కడ చెప్తుంటారు. ఇంకొకటి వచ్చేసిందంటే ఇక్కడ ఒక ముసలి వ్యక్తి తాత ఉంటాడు. ఆయన ఏంటంటే ఆయన చిన్నపంచలు ఇక్కడనే ఉన్నాడండి. ఆయన గురించి కూడా చాలా విశేషం ఉంది ఇక్కడ. ఆయన గురించి కూడా నేను చెప్తాను. ఇక్కడ మనం చూడొచ్చండి, గోవులు కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ ఆవులు ఉన్నాయి, ఆవులకు మేత కూడా అందరు వేస్తున్నారండి. ఇక్కడ నేను ఇప్పుడు వచ్చిన టైంలో ఏంటంటే 1 o'clock వచ్చాను. ఇక్కడ అయితే ఎవరు లేరు. నార్మల్ అయితే ఇక్కడ చాలా రష్ ఉంటుందండి. ఇక్కడ మనం కాళ్ళు కడుక్కోవచ్చండి సైడ్కి. ఇక్కడ మనం కొంచెం ముంగడికి వస్తే కొంచెం చిన్న గుడి అయితే ఇక్కడ ఉందండి. ఇక్కడ విగ్రహాలు అయితే ఉన్నాయండి, విగ్రహాలు అండ్ కొన్ని దేవుని ఫొటోస్ అయితే ఇక్కడ ఉన్నాయండి. గుళ్ళే నేను చూపిస్తున్నా చూడండి. మల్లన్న స్వామి వెలిచిన ప్లేస్ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్దామండి. అక్కడ దూరంగా చూస్తున్నారా గుట్ట కనిపిస్తుంది. ఆ గుట్ట బండ సర్కిల్లో ఇప్పుడు ఈ సర్కిల్లోనే మల్లన్న స్వామి వెలిచాడండి. పదండి ఇంకా దేవుని దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడ ముంగడ చూడొచ్చు మనం గజస్తంభం అయితే పెద్దగా నిలబెట్టారండి. ఇప్పుడు మనం గజస్తంభం దగ్గరికి అయితే వెళ్తున్నామండి. చలో లోపలికి వెళ్దామండి. ఇక్కడ నంది అయితే ఉందండి, చాలా పెద్దగా కనిపిస్తుంది నంది కూడా. ఇక్కడ నంది వచ్చేసి లాస్ట్ ఇయర్ తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టడం అయితే జరిగింది అండి. ఇప్పుడు నేను విఘ్నేశ్వరుని చూపిస్తున్నాను అండి. విఘ్నేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు చూడండి. మొత్తం మీకు లోపల కూడా చూపిస్తాం, మొత్తం రాళ్ళే ఉన్నాయండి చూడండి. ఇప్పుడు మనకైతే ఇక్కడ సైడ్ కూడా నేను చూపిస్తున్నా చూడండి. గుడి మొత్తం రాళ్ళ కట్టడమే మనకు కనిపిస్తుందండి. ఇప్పుడు మనం మల్లన్న స్వామి దర్శనం చేసుకున్నాము. అక్కడ దూరంగా మనకి మల్లన్న స్వామి కనిపిస్తున్నాడు కదండి, చూడండి. నేను చూపిస్తున్నాను, అందరూ దర్శనం చేసుకుని అందరూ మొక్కుకోండి. జై మల్లన్న స్వామి, ఓం నమః శివాయ. ఇప్పుడు మనం దేవుని అయితే నేను చూపిస్తున్నాను అండి. మొత్తం ఇక్కడ చూస్తే పెద్ద గుట్ట ఉందండి, గుట్టలో స్వామి వెలిచారు. ఇంతకుముందుకి ఎట్లా అంటే కొంచెం చిన్నగా ఉండేది, ఇప్పుడు మొత్తం చెక్కారు బండి అంతా. బండ చెక్కి స్వామి కనిపించేటట్టు చేశారండి అందరికీ. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ మల్లన్న స్వామి వెలిసినట్టు ఎట్లా తెలిసింది ఏంటంటే ఇక్కడ మొత్తం గుట్ట మీద కొంతమంది మేకలు గోల్డ్ కూడా కాపుతానికి వచ్చారండి. అంటే ఇక్కడ మీదకి తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆదివారం రోజు వచ్చి అన్ని మల్లన్న స్వామి దగ్గర ఉండడం జరిగిందండి. ఆయన మొత్తం కాపరి ఎవరున్నారో ఆయన మొత్తం వెతుకుతున్నాడు. వెతుకుతుంటే ఇట్లా గుట్ట మీదకి వచ్చాడు. గుట్ట మీదకి వచ్చి ఇక్కడ చూస్తే ఇక్కడ మల్లన్న స్వామి వెలిచిండండి. అంటే శివయ్య రూపంలో వెలిచిండి, ఇక్కడ శివలింగం రూపంలో మల్లన్న స్వామి. దాని తర్వాత ఇక్కడ పూజలు జరగడం అయితే జరుగుతుందండి. కొంతమంది ఇక్కడ ఏంటంటే ఒక ముసలి తాత ఉంటాడని నేను ముందే చెప్పాను కదా. ఆయన ఏమైందంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే ఈయనకి ఒక వ్యాధి వచ్చిందండి, కుష్ఠ వ్యాధి అని వచ్చింది. వస్తే ఏం చేశారంటే ఇక్కడ తీసుకొచ్చి గుళ్ళను వదిలేయడం అయితే జరిగిందండి. ఆయన కుష్ఠవ్యాధి వల్ల మనకు చేయిలు కాళ్ళు మొత్తం అంటే వ్యాధి తినేసిందని కొంతమంది చెప్తున్నారు. అలాగే ఏంటంటే ఈయన మల్లన్న స్వామితోటి ధ్యానం చేయడం, మల్లన్న స్వామిని ఎప్పుడు తలవడం జరిగింది. మల్లన్న స్వామితోటి ఈయన నీలమై అయిపోయాడు, ఇక్కడనే ఉంటాడు. ఈయన ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే ఏదైనా ప్రాబ్లం అవుతున్నా ఇంకేదైనా ఈయన కళలకు వచ్చి మల్లన్న స్వామి నిజ రూపంతో కళ్ళలో కనిపించి చెప్తాడంట అండి ఈయనకి. అండ్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఈయన మెయిన్ చేసేది గవ్వలు వేస్తాడండి. గవ్వలు వేసి మనకి ఏదైనా ఆయన ఏదైనా చేసినా కానీ ఈయన చూసి మనకు చెప్పడం అయితే జరుగుతుందండి. గవ్వలతోటే మొత్తం చూపిస్తాడు, గవ్వలతోటే మనకు చెప్తాడు ఏదున్నా కానీ. ఇక్కడ ఈయన ఇక్కడనే ఉంటాడండి, చిన్నప్పటి ఇక్కడనే ఉంటుండంట. మీరు మొత్తం చుట్టుపక్కల చూడొచ్చండి, మొత్తం రాళ్ళతోటి అయితే కట్టడం అయితే జరిగింది. ఇప్పుడు మొత్తం బయటకు వెళ్ళి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుందండి, అంటే నేచర్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. ఎందుకంటే గుట్ట మీద ఉన్నాం కదా. ఇక్కడ సైడ్కి వెళ్తే మొత్తం ఇంట్లో కూడా మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది మొత్తం ఇక్కడ.
ఏమి చూసి నిలసినవయ్యో ఓ లింగమయ్య ఏమి చూసి నిలసినవయ్యో ఓ లింగమయ్య చుట్టుముట్టు సూర్యమండలం నట నడుమ నల్లగొండ జిల్లాలోనే ఎల్లారెడ్డి గూడెంలోనే ఏమి చూసి నిలసినవయ్యో ఓ లింగమయ్య ఏమి చూసి నిలిసినవయ్యో ఓ లింగ స్వామి వచ్చేటి ప్రజలంతా పోయేటి ప్రజలంతా అబ్బా నా భక్తి చూడవచ్చినరయ్యో ఓ ప్రజలాలా నా తానికి రానే వస్తున్నారయ్యో ఓ ప్రజలాలా శరణు లింగయో శరణు రామలింగయో శరణు లింగయో శరణు రామలింగయో శరణు చేసి మక్కెదాము జడల రామలింగయో శరణు లింగయో శరణు రామలింగయో శరణు చేసి మక్కెదాము జడల రామలింగయో కోరిన వారికి ఓ రామలింగయో కొడుకులనిస్తవాట ఓ రామలింగయో అడిగిన వారికి ఓ రామలింగయో అడివిల్లలిస్తవాట ఓ రామలింగయో శరణు లింగయో శరణు రామలింగయ శరణు చేసి మక్కెదాము జడల రామలింగయ మెట్టు తైన ఓ రామలింగయో మేలైన స్వామి వాట ఓ రామలింగ ఆంజనేయ స్వామి గుడి అయితే ఉన్నది. ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చాము. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి అందరూ. నువ్వు అడివిల్లలిస్తావాట శివరామలింగయ్య శరణు లింగయో శరణు రామలింగయో శరణు చేసి మక్కుతాము జడల రామలింగయ్య మెట్టు తైన ఓ రామలింగయో మేలైన స్వామి వాట ఓ రామలింగయ్య శరణు లింగయో శరణు రామలింగయ్య శరణు చేసి మక్కుతాము జడల రామలింగయ్య మూడు గుళ్ళ మీద ఓ రామలింగయ్య ముద్దాలింగ వాట ఓ రామలింగయ్య మూడు గుళ్ళ మీద ఓ రామలింగయ్య ముద్దాలింగాని వాట ఓ రామలింగయ్య శరణు లింగయ్య శరణు రామలింగయ్య శరణు చేసి మక్కుతాము జడల రామలింగయ్య ఆపాతిలున్నల్ల ఓ రామలింగయ్య ఆదుకుంటావాట ఓ రామలింగయ్య శరణు లింగయ్య శరణు రామలింగయ్య శరణు చేసి మక్కుతాము జడల రామలింగయ్య శరణు చేసి మక్కుతాము ఓ రామలింగయ్య ఎల్లయ్యాలు ఓ రామలింగయ్య నీకు గోటి శ్రీమంతురాలు ఓ రామలింగయ్య శరణు లింగయ్య శరణు రామలింగయ్య శరణు మనం బావి దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ మల్లన్న స్వామి రూపం అయితే ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చిన్న కుంట ఉంది కదండి. 365 days ఎప్పుడైనా సరే నీరు ఇలా ఎప్పుడు ఉంటుందండి. ఎప్పుడు తగ్గదు, ఎప్పుడు పెరగదు, అంతే ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఉన్న నీళ్ళు మనం తానాలు చేసినా కానీ ఇంట్లోకి తీసుకెళ్ళినా కానీ ఎవరికైనా ఇచ్చినా కానీ చాలా మంచిదండి. ఏమన్నా రోగాలున్నా నొప్పులున్నా బాధలున్నా కానీ ఇక్కడ ఈ నీళ్ళతో దానం చేస్తే అన్ని బాధలన్నీ తొలిగిపోతాయని ఇక్కడ చాలా నమ్మిక అండి. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ నీళ్ళు ఇంటిలో కూడా ఎవరైనా ఇక్కడ గుడి కాడికి వచ్చినా కానీ ఇక్కడ నుంచి నీళ్ళు అయితే తీసుకెళ్తారు. నీళ్ళు తీసుకెళ్ళి ఇంట్లో చల్లుకోవడం కానీ తానాలు చేయడం కానీ ఇక్కడ జరుగుతుంటుంది. ఇక్కడ నుంచి చాలా ప్రత్యేకమండి ఈ నీళ్ళు వచ్చేసి. ఎవరు వచ్చినా సరే ఇక్కడ గుండం దగ్గరికి అయితే కంపల్సరీ రండి. వచ్చి ఇక్కడ తానం చేసి మాత్రం వెళ్ళండి. ఎందుకంటే చాలా నొప్పులు బాధలు ఏమున్నా కానీ వెళ్ళిపోతాయి కదండి. మల్లన్న స్వామిని అయితే నేను మొక్కుకున్నానండి. ఇప్పుడు నేను కొంచెం లోపలికి వెళ్తున్నాను. లోపలికి వెళ్ళి నేను కొన్ని నీళ్ళు నా మీద చల్లుకొని అండ్ ఒక వాటర్ బాటిల్ నా దగ్గర ఉందండి. వాటర్ బాటిల్లో నేను నీళ్లు నింపుకొని అయితే నేను వెళ్తాను ఇంటికి. ఎందుకంటే నీళ్ళతో తాను చేసిన అండ్ మంచిదని చెప్తుంటారండి. ఇప్పుడు నేను నీళ్ళైతే నింపుకుంటున్నాను ఇక్కడ. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నీళ్ళైతే నింపుకుంటున్నాను చూడండి. బాటిల్లో నీళ్ళు నింపుకుంటున్నాను. ఇప్పుడు నేను నీళ్ళైతే నేను ఇంటికి తీసుకెళ్తానండి. ఈ వీడియోకి చూస్తున్న వాళ్ళు మల్లన్న స్వామి ఉన్న భక్తి ఉన్న వాళ్ళు
ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నేను హైదరాబాద్ నుంచి అయితే వచ్చానండి ఇక్కడ గుడికి. హైదరాబాద్ నుంచి ఇక్కడికి నాకు 60 కిలోమీటర్ అయితే ఉందండి డిస్టెన్స్. ఎవరు రావాలంటే మన గూగుల్ మ్యాప్లో కొట్టుకొని అయితే మీరు రావచ్చండి. గూగుల్ మ్యాప్ కూడా ఉంది.